సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ ఇంటిళ్ళ పాది కూడా నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉంది తల్లి. అందువల్లే నీకు ఎటువంటి పనులు చేసినా కూడా ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నావు. అందువల్ల రేపు అమావాస్య, చాలా శక్తివంతమైన రోజు. నువ్వు కనుక నరదిష్టి నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ ఒక్క పని చేసి చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఏం చేయమంటున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణ, ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనందరము అనుకుంటూ ఉంటాం, బాబా నేనేం పాపం చేశానో ఏంటో, నాకు ఏ పని కూడా జరగటం లేదు, నేను అనుకున్న కోరిక అస్సలు తీరటం లేదు అని అనుకుంటూ ఉంటామండి. అలాంటి వాటికి పోయిన జన్మలో చేసిన పాపకర్మలు అనుభవించడం మటుకే కాదండి, అవి ఒక్కటే కారణం కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అని అంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎవరైనా సరే కష్టపడి పైకి వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉంటాయండి. మనం ఎంత కష్టపడి ఒక విషయాన్ని సాధించగలుగుతున్నాము, ఒక వస్తువును కొనుక్కోగలుగుతున్నాము, ఒక ఇంట్లో సంతోషంగా ఉండాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉండడం కానీ, ఒక మంచి పేరు తీసుకురావడం కోసం కానీ మనం ఎంత పాటుపడుతూ ఉన్నాము. బయట అందరి ముందు కూడా సంతోషంగా కనిపించాలి అని అంటే, కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు పడితే ఆ స్థాయికి వచ్చారన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళ కళ్ళన్నీ కూడా మన మీదే ఉంటాయండి. అలాంటి నరదిష్టి ఉంటే కనుక నిజంగా మనం ఎలాంటి విషయాలను కూడా సాధించలేమండి. అందువల్ల అలాంటి నరదిష్టి నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక నిజంగా రేపు 30వ తారీఖు అండి, అంటే నవంబర్ 30వ తారీఖు తెల్లవారుజామున అంటే 10:30 నుంచి మనకి ఆదివారం నాడు 11:30 గంటల వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. అందువల్ల రేపు రాత్రిలోపు అంటే శనివారం నాడు రాత్రిలోపు కనుక నరదిష్టి అనేది పోవటానికి ఇలా గనక చేస్తే నిజంగా మీ ఇంటికి ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని ఇబ్బందుల నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే ఇది అక్షరాల నిజమండి. నిజంగా నరదిష్టి మట్టుకే కాదండి, మనకి ఎలాంటి ఒక ఇబ్బందులు ఉన్నా కూడా అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు ఏదైనా సరే చాలా బాగా పనిచేస్తాయండి. ఇంకా ఒక భక్తురాలండి, బాబాగారి భక్తురాలు, నిజంగా మనందరము కూడా ఇలా నరదిష్టి అనేది ఉంటుందని, ఆ దిష్టి నుంచి బయటపడాలి అని అంటే ఎంతోమంది మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఎన్నో రకాల వస్తువులతో అంటే అండి ఎండుమిరపకాయలు కానీ, కల్లుప్పు కానీ, నిమ్మకాయ కానీ ఇలాంటివన్నీ కూడా గుమ్మడికాయతో దిష్టి తీస్తారు, కర్పూరం దిష్టి తీస్తూ ఉంటారు. ఇలాంటి దిష్టి కూడా అన్నీ కూడా తీస్తూ మన నరదిష్టి నుంచి బయటపడవచ్చండి. అంతేకాకుండా మనకి ఈ చిన్న విషయం అండి, ఒక నిజంగా జరిగిన ఒక విషయం, ఒక ఇంట్లో అండి వాళ్ళు ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడుతూ ఉన్నారండి. ఒక సమస్య తీరితే ఇంకో సమస్య, అంటే ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నరదిష్టి అనేది ఎప్పుడు ఎలా చూపిస్తుంది మనకి అని అంటే అనారోగ్య సమస్యలు అనమాట. మనకి ఎప్పుడు కూడా అసలు ఒంట్లో బాగోకుండా ఉండటం, చాలా టయర్డ్గా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేస్తే కనుక ఏమీ లేదండి, హెల్త్ అంతా బాగానే ఉంది, ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉన్నారని చెప్తూ ఉంటారు. కానీ మనకు తెలియదు. చూస్తే ఇంటికి వచ్చి చూస్తే చాలా టయర్డ్గా అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళన్నీ నొప్పులు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాటన్నిటికీ కారణం నరదిష్టి అనమాట. అసలు ఆరోగ్యం బాగుంటేనే కదా, చాలా ఒక యాక్టివ్గా ఉంటేనే కదా మనం ఏదైనా ఒక పని చేయగలుగుతూ ఉంటాం. అందువల్ల అలాంటి దిష్టి అనేది అలా
అలాగ ఎప్పుడైతే కనుక మనకు అనిపిస్తూ ఉంటుందో అప్పుడు నరదిష్టి అనేది ఇంట్లో ఉన్నట్టుగానే తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి, ఈ నరదిష్టి అనేది తెలుసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండడం అండి. ఇంట్లో చిన్న చిన్న విషయాలుగా అసలు విషయం అనేది ఏమీ ఉండదు, మామూలుగా సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ భక్తురాలండి ఇప్పుడు నేను చెప్పే వాళ్ళ ఇంట్లో కూడా అండి ఎన్నో రోజుల నుంచి సమస్యలండి, ఇలా అనారోగ్య సమస్యలు, ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలు గొడవలు పడడం, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు కూడా గొడవలు పడి బయటకు వచ్చేయడం వరకు కూడా జరిగిందనమాట. అంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళ అత్తమామల ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేయడం. అలా జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో గొడవలు అనేది పోలేదండి. అంటే వాళ్ళు కొంచెం బాగోవటం, ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం, ఒక కొన్ని వస్తువులను కొనుక్కున్నామని బయట వాళ్ళకి తెలిసినా సరే అది కూడా ఒక రకమైన దిష్టిగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆ విషయం నుంచి బయటపడాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. అంటే ఏదైనా సరే ఒక మంచి విషయమే కదా, మనందరము ఏమనుకుంటాం, ఒక మంచి విషయం, ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఒక చీరే కొనుక్కున్నాం, ఇల్లు దాకా ఎందుకంటే ఒక సంతోషంగా ఒక చీర కొనుక్కున్నాం, మన తమ్ముడు కొనిపెట్టాడనో, మన అన్నయ్య గారు పెట్టారనో, మన అమ్మగారు పెట్టారనో చీర ఇంటికి ఎవరైనా వస్తే చెబుతూ ఉంటాం. లేదంటే ఒక గ్రామ్ బంగారం కొనుక్కున్నాం, ఒక కాసు బంగారం కొనుక్కున్నామని సంతోషంతో ఎవరితో అయినా సరే మనం షేర్ చేస్తూ ఉంటాం. అది కూడా ఏమైపోతుంది అని అంటే, ఓ అబ్బో చాలా బాగుందని బయటికి అంటూ ఉంటారండి. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదోటి కొంటూనే ఉంటారు, ఎలా వస్తున్నాయో ఏంటో వీళ్ళకి అని వాళ్ళ చూపంతా కూడా మన మీదే ఉంటుందన్నమాట. మనం ఒక రకమైన వేలో చెప్తూ ఉంటాం వాళ్ళకి, కానీ అది వేరే రకంగా అది వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి రియాక్ట్ అవ్వడం అనేది కూడా మనకు ఒక చాలా వరకు కూడా నరదిష్టితో సమానం అండి. మిగతా విషయాలన్నిటికంటే ఈ నరదిష్టి అనేది నిజంగా చాలా డేంజరస్ అనమాట. అలాంటి నరదిష్టి నుంచి బయటపడాలి అని అంటే అమావాస్య ఒక్కటేనండి మార్గం. ఇలాంటి అమావాస్య రోజున కనుక అంటే రేపు మనకి ఉదయం నుంచి అమావాస్య గడియల్లోనే ఉన్నాయండి. రేపు రాత్రికి అండి, రాత్రి 12 గంటల లోపు ఈ అమావాస్య నుంచి బయటపడడం కోసం మీరు ఈ చిన్న పని చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరినీ కూడా, ఇంటిళ్ళ పాతికి కూడా, ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అండి, అందరూ కూడా రాత్రిపూట అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా ఆఫీస్ నుంచి అందరూ వచ్చేసిన తర్వాత ఎవరైనా బయటికి వెళితే పిల్లల్ని కూడా అందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి ఫస్ట్ ఒక నిమ్మకాయతో దిష్టి తీయండి ఫ్రెండ్స్. ఒక పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇది నాకు గుడిలో పూజారి గారు చెప్పిన ఒక విషయం అండి. దిష్టి అనేది ఆ నిమ్మకాయకి చాలా వరకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మన ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ దిష్టి అనేది ఏదైతే నరదిష్టి ఉందో అదంతా తొలగిపోవాలి అని అంటే ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా కుడి చేతి నుంచి ఎడమ చేతికి 3 సార్లు, ఎడమ చేతి నుంచి కుడి చేతికి 3 సార్లు, పైన తల భాగం నుంచి కింద కాళ్ళ వరకు కూడా కూర్చోబెట్టైనా సరే అందరినీ కూర్చోబెట్టి మీరు తూర్పు దిక్కుగా కూర్చోబెట్టండి, తూర్పు వైపు చూస్తున్నట్టుగా కూర్చోబెట్టి చక్కగా పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక ఆ నిమ్మకాయతో అలాగా దిష్టి 3 సార్లు తిప్పేసేసి ఆ నిమ్మకాయని బయటపడేసేయండి. అది కూడా పూర్తిగా అలాగే నిమ్మకాయ బయట పారేయకూడదండి. ఇంకా 2 ముక్కలుగా కోసేసి బయట తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే మూల పిండేసేయండి నిమ్మకాయని. ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న దిష్టి అనేది బయట వాళ్ళకి ఎవరికి కూడా తగలకుండా ఉండడం కోసం చాలామంది కూడా గుమ్మడికాయతో దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇంకా ఆ కొబ్బరికాయని పగలగొట్టేసి దిష్టి అలా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో దిష్టి పోవాలి అని అనడం కోసం బయట వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి చేసే ప్రతి విషయము కూడా మనకి నరదిష్టి అనేది చాలా వరకు కూడా చాలా డేంజరస్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గనక అమావాస్య రోజు చేస్తే నిజంగా చాలా మంచిదండి. రేపు గడియలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంటిళ్ళ పాదిని కూర్చోబెట్టి ఒక నిమ్మకాయతో దిష్టి తీయండి. ఒకవేళ నిమ్మకాయ లేకపోతే కనుక కల్లుపుతో అయినా సరే మీరు దిష్టి తీసుకోండి. చాలా వరకు కూడా నరదిష్టి నుంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అందరము కూడా చక్కగా హ్యాపీగా ఉండగలుగుతామండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.